నాగబాబు మెగా కుటుంబానికి క్రైసిస్ మేనేజరు, చిరంజీవి గారికి తమ్ముడు, పవన్ కళ్యాణ్ గారికి అన్నయ్య. ఆ కుటుంబం మొత్తానికి ఓ రకంగా అద్భుతమైనటువంటి అండ. నాగబాబు గారికి జనసేనకి ఓ రకంగా క్రైసిస్ మేనేజింగ్ యాక్టివిటీ ఫ్రమ్ ద బిగినింగ్ 2014 నుంచి చేసుకుంటూ వచ్చారు. అంతకుముందు ప్రజారాజ్యం కంటే కూడా జనసేన అప్పటి నుంచి కూడా కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు. అయితే ఆయనకి మొట్టమొదటిసారి మొన్న ఎంపీ సీట్ అనుకున్నారు, లోక్సభకు సంబంధించి అనకాపల్లి. ఆ తర్వాత అది సీఎం రమేష్కి కావాలన్నటువంటి సందర్భంలో ఆయన్ని ఆగిపోయారు. ఆ తర్వాత ఎమ్మెల్యే అనుకున్నారు కానీ ఎమ్మెల్యే టికెట్ తీసుకోలేదు, ఇవ్వలేదు. మొత్తం పిఠాపురంలో కూర్చుని పవన్ కళ్యాణ్ విజయంలో కీలక పాత్ర పోషించారు. కిందటిసారి 2 చోట్ల ఓడిపోయారన్నటువంటి పాయింట్ నుంచి పవన్ కళ్యాణ్కి భారీ మెజార్టీతో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. ఆయనకి మొన్న ఎమ్మెల్సీ ఇచ్చారు. కూటమిలో భాగంగా మంత్రి పదవి ఆయనకి ఇవ్వాలని చెప్పి అప్పుడే పవన్ కళ్యాణ్ గారు అడిగారు. అది ఇంకా పెండింగ్లో ఉంది. ఆయన తొలి ఉపన్యాసం ఎమ్మెల్సీ అయ్యాక ఇవాళ జరిగింది. అద్భుతంగా మాట్లాడారు. చాలా చక్కగా విత్ డేటాతో మాట్లాడుకొచ్చారు. ఏంటది? ఈ నేరాలు ఘోరాలకు సంబంధించినటువంటి అంశంలో గతంలో కేసులు, దొంగ కేసులు పెట్టుకోవడాలు, లేకపోతే ఇప్పుడు కేసులు నడుస్తున్నాయి, వీటి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి దీని నేపథ్యంలో జరిగింది. అయితే అక్కడే అసలు సిసలైనటువంటి పాయింట్, ప్రధానమైనటువంటి చర్చకు వచ్చింది ఏంటంటే ప్రాక్టికల్గా ఏం జరిగింది అన్నటువంటి దాని మీద యాక్షన్ డిపెండ్ అయ్యి ఉంది. చక్కటి డేటా తీసుకొచ్చారు. కోర్టులలో వేగవంతమైన విచారణ జరగాలి. లక్ష తీర్పుల దాకా పెండింగ్లోనే, 1,00,000 కేసుల దాకా కోర్టులో, అట్లాగే లోకల్ కోర్టులో కూడా లక్షలాది కేసులు పెండింగ్లో ఉంటున్నాయి. కేసులు త్వరగా సత్వరం తేలితే ఇప్పుడు కొంతమంది అమాయకులు కేసుల్లో ఇరుక్కుంటున్నారు. వాళ్ళు కోర్టు మెట్లు ఎక్కి తిరగలేక ఇబ్బంది పడుతున్నారు, అట్లాగే వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు అన్నటువంటి పాయింట్ని హైలైట్ చేసుకుంటూ వచ్చారు. ప్రాక్టికల్గా ప్రాబ్లం ఏమీ లేకుండా చూసుకుంటామన్నటువంటి పాయింట్ని ప్రభుత్వం చెప్తోంది. అలాగే సమస్యలు పరిష్కారం కావాలి, నేరాలు లేనటువంటి సమాజం వైపుకి వెళ్ళాలి అన్నటువంటి ఆకాంక్షని చాలా బాధ్యతాయుతంగా ఫస్ట్ స్పీచ్ చాలా కేటగారికల్గా డేటాతో చక్కగా మాట్లాడారు. అప్రిషియేట్ చేయాలి.